చపాతీలు కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరీ బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా 3 పూరీలను కానీ 4 పూరీలను ఒకేసారి చేసామనుకోండి, మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి, ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికెడు సాల్ట్ను వేసామనుకోండి, ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్ పిక్తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నామనుకోండి, పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి. అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ప్రతిరోజు ఇల్లు చిమ్ముతాం కానీ ఇలాంటి కార్నర్స్లో సన్నని డస్ట్ అనేది ఇలాంటి గోడలపైన అలాగే ఉండిపోతుందండి. మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఇలాంటి సన్నటి డస్ట్ అనేది క్లీన్ కాదు కదా. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ కార్నర్స్ కాడ ఉన్న ఈ సన్నటి డస్ట్ను ఈ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి మనము చీపురు కట్టతో చిమ్మలేని వాటిని ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. మనకి టైం అనేది ఎప్పుడైనా సేవ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వీలున్నప్పుడు చేసుకున్నామనుకోండి, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. మరో యూస్ఫుల్ టిప్, మనము ఫ్యాన్ కానీ కూలర్ అనేది వేసుకున్నప్పుడు రాత్రిపూట ఇలాంటి క్యాలెండర్స్ అనేవి సౌండ్ వస్తుంది. పేపర్ శబ్దం రావటం వలన మనకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అలా నిద్ర అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే పెన్ క్యాప్స్ని కానీ లేదా బట్టల క్లిప్లను పెట్టేసుకోవచ్చు. కూలర్, ఏసీ లాంటి గాలికి ఇంకా ఎక్కువగా ఈ క్యాలెండర్ అనేది కదులుతున్నప్పుడు బరువుగా ఉండే 2-3 బట్టల క్లిప్లను పెట్టేసామనుకోండి, అప్పుడు ఈ క్యాలెండర్ అనేది కదలకుండా అలాగే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి. ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడివేయాలి. మనకి ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2-3 సార్లు ముడి వేసామనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నామనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగ్ను పెట్టేసుకోవాలి. పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి, రింగ్ ఎక్కడ పడిపోతుందో అని. అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడివేసి పెట్టేసామనుకోండి, రింగు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది. ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి అటు వేలికి మధ్యలో కానీ ఇటు వేలు సైడ్కి పెట్టేసామనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఫోన్ పౌచ్ అనేది చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఇలా మన చేతి వేళ్ళు కానీ పిల్లల అచ్చులు అనేవి అలాగే ఉండిపోతాయి. కొద్దిగా వైట్ వెనిగర్ని వేసి ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి, ఫోన్ పౌచ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. దానిపై పడ్డ డస్ట్ అనేది ఫోన్లోకి వెళ్ళిపోకుండా ఇలా అప్పుడప్పుడు మనము ఫోన్ పౌచ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్పాంజ్ డస్టర్లు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాతులు వచ్చాయనుకోండి, మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా సబ్బును పెట్టే ప్లేస్లో ముందుగా ఈ డస్టర్ని కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్ని పెట్టేసామనుకోండి, సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా ఉండటమే కాకుండా ఇలాంటి సోప్ బాక్స్కి సబ్బు అనేది అంటుకోకుండా ఎప్పుడు చూసినా కూడా మనం క్లీన్ చేసిన మాదిరిగా కనిపిస్తుంది. ఇంట్లో ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా స్పెట్స్ అనేవి ఉంటాయండి. స్పెట్స్ అనేవి చెవుల నుండి జారిపోయినప్పుడు కానీ లూజ్గా అయిపోయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, వాటిని 2 తీసుకొని ఇలా స్పెట్స్ యొక్క చివరి భాగాన ఇలా రౌండ్గా తిప్పేసేయాలి. ఇలా టైట్గా వేసేస్తామనుకోండి, మనము స్పెట్స్ పెట్టుకున్నప్పుడు కిందికి జారకుండా టైట్గా ఉంటాయి.
ప్రతిసారి స్పెట్స్ లూజ్ అయినా టైట్ అయినా మనము మరొక స్పెట్స్ని తీసుకునే బదులు ఇలాంటి చిన్న టిప్ని ఫాలో అవ్వచ్చు. పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి. లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని, వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి. మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మీరు కొద్దిగా వేశారనుకోండి బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. ఒక దువ్వెనను తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని దువ్వెనకు అంచు భాగాన పెట్టేసిన తర్వాత ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ దువ్వెనతో ఇలా కిచెన్లో కానీ ఎక్కడైనా ఇలాంటి గ్యాప్ ఉన్నప్పుడు మనము ఈ స్టీల్ స్క్రబ్బర్ దువ్వెన సహాయంతో ఇలా క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి కానీ డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ప్రతిరోజు కాకపోయినా ఇలా మనకి అప్పుడప్పుడు కొద్దిగా టైం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఏ గ్యాప్లో కూడా ఇలాంటి మురికి అస్సలకే కనిపించదు. చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి ఏర్పడినప్పుడు ఎలాంటి లిక్విడ్లు కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. చిల్లీ వెనిగర్ కానీ ఘాటైన వైట్ వెనిగర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇలా వాష్రూమ్ డోర్కి కొద్దిగా జీలకరించేసి స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా రుద్దేశామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. 30 సెకండ్స్ పాటు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి డోర్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. శారీ పిన్నీస్లు కానీ ఇలాంటి మామూలు పిన్నీస్లను మనము శారీకి కానీ బ్లౌజ్కి డ్రెస్కి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోవటం వలన 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసిన శారీకి అయితే ఇలాంటి పిన్నీస్లు అనేవి అస్సలకే పట్టవండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నెయిల్ కటర్కి వెనుక భాగాన ఇలా లైన్స్ వస్తుంది. దాంతో మనము ఎలాంటి పిన్నీస్లైనా సరేనండి 30 సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ పిన్నీస్ని షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం అనుకోండి ఎంత మొండిగా ఉన్న
పిన్నిస్లైనా సరేనండి, మనము ఎన్ని ఫోల్డ్ చేసినా శారీస్కైనా ఇలా ఈజీగా పిన్నిస్లు అనేసి పెట్టేసుకోవచ్చు. మందంగా ఉన్న శారీస్ని ఎక్కువగా ఫోల్డ్ చేసామనుకోండి, ఇలాంటి పిన్నిస్లు అనేవి పట్టవు కదా. ఇలాంటి వాటికైతే ఈ టిప్ అనేది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లౌజులు అనేవి ఒక్కొక్కసారి మనకి లూజ్గా అయినప్పుడు కానీ, చిన్నపిల్లలు ఎక్కడికైనా స్కూల్కి కానీ ఫంక్షన్స్ అయినప్పుడు బ్లౌజులు వేసుకుంటారు కదండి. వెనుక బ్యాక్ సైడ్ అనేది ఒక్కొక్కసారి పెద్దగా అనిపించినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాంగిల్ని ఇలా మధ్యలో పెట్టేసి కరెక్ట్గా సెంటర్లో పెట్టిన తర్వాత మామూలు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా 1 కానీ 2 కానీ వేసేయాలి. ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత పిల్లలకైనా మనకైనా వెనక సైడ్ అనేది చాలా టైట్గా ఉంటుందండి. అర్జెంట్ టైంలో స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఒక బ్యాంగిల్ ఉంటే సరిపోతుందండి. మనము ఎలా కావాలంటే అలా ఇలా నీట్గా సర్దుకోవచ్చు. అంతేకాకుండా చూడడానికి కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా అందంగా కనబడుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొకటి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఇలా మినపప్పు నానబెట్టుకుంటాం కదండి ఇడ్లీ పిండికి అయితే, అలాంటి టైంలో మనము కొద్దిగా మెంతులను మాత్రం ఇలా నానేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశ చేస్తున్నానండి. ఇలా రైస్ని మినపప్పు నానబెట్టుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మాత్రమే ఇలా మెంతులను వేసామనుకోండి, దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. కొత్త డ్రెస్సులు కానీ శారీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలాంటి స్పాంజ్ది వస్తుందండి. ఎక్కువగా కాకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్నాక దారప్రిల్స్కి మనము నిడిల్స్ని పెడతాం కదండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామనుకోండి అవి ఒక్కొక్కసారి మన చేతికి కూడా గుచ్చుకుంటుంది. తర్వాత వాటిని వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్పాంజ్కి మన ఇంట్లో ఉండే నిడిల్స్ అన్నిటినీ కూడా దీనికి పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. దారప్రిల్స్ కానీ నిడిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో సర్దుకున్నామనుకోండి, వెంటనే తీసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిలో ఒక దగ్గర పెట్టేసామనుకో అవన్నీ కూడా ముడిపడతాయి. ఇయర్ ఫోన్స్ అయితే ఇంకెక్కువగా ముడిపడతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని మన ఇంట్లో ఉండే మేకు కానీ ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి, అవి ముడిపడకుండా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఏ ఛార్జర్ వైర్ కావాలన్నా ఇయర్ ఫోన్ వైర్ కావాలన్నా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ ఏవైనా సరేనండి, కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు పిల్లలకైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి వాటికైతే మన ఇంట్లో ఉండే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఎంతవరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అంతవరకు ఈ క్లాత్ను మలుచుకొని ఆ పిన్నిస్ని పెట్టేసేయాలి. కట్ చేసి స్టిచ్చింగ్ వేసామనుకోండి, పిల్లలు పెరిగినప్పుడు మళ్ళీ అది చిన్నగా అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎక్కడి వరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అక్కడి వరకు మలుచుకొని ఇలా పిన్నిస్లను పెట్టేసేయాలి. నేను తీసుకున్న పిన్నిస్ పెద్దగా ఉంది అండి. చిన్న పిన్నిస్ అయితే మనము ఇలా పిన్నిస్ పెట్టినట్టు కూడా అస్సలకే ఏర్పడదు. ఇలా 2 సైడ్స్ కూడా ఎక్కడైతే పెద్దగా అనిపిస్తుందో అక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేసుకోవాలి. చూడండి, పిన్నిస్ పెట్టిన దానికి కొద్దిగా సైజ్ అనేది చిన్నగా అయింది కదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చినిగిపోయిన సాక్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా హ్యాండ్స్కి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్నైనా ఇలా సాక్స్ పైన వేసుకోవాలి. ఇంట్లో ఉండే టీవీ ఉంటుంది కదండి, దుమ్ము పట్టినప్పుడు ఇలా పౌడర్తో మనము క్లీన్ చేసుకున్నామనుకోండి, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ పౌడర్కి అతుక్కొని వచ్చేస్తుంది. మనము దేన్ని పడితే దాంతో టీవీని క్లీన్ చేయలేం కదా, ఇలాంటి స్మూత్ దాంతో క్లీన్ చేసామనుకోండి టీవీ కూడా పాడవకుండా ఉంటుంది, డస్ట్ కూడా ఈజీగా పోతుంది. హెయిర్కి పెట్టుకునే ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి దాంట్లో ఉండే స్క్రూ అనేది పడిపోవటం వల్ల కానీ లేదా కింద పడి ఇలా విరిగిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ డబుల్ గమ్ టేపుని కానీ లేదా ప్లాస్టర్ని దేనైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డోర్కి వెనక సైడు ఇలా ప్లాస్టర్తో ఈ ఫ్లక్కర్ని అతికించేస్తున్నాను. మీరు ఎక్కడైనా ఈజీగా అతికించుకోవచ్చండి. మీరు ప్రతిరోజు యూజ్ చేసే చైన్స్ కానీ ఫ్లక్కర్లు కానీ లేదా రబ్బర్ బ్యాండ్లు కానీ ఏవైనా సరేనండి, మరీ బరువైనవి కాకుండా ఇలా
చాలా తేలికగా ఉండేవి ఏవైనా ఇలా ఫ్లక్కర్కి వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ఇప్పుడైతే క్లాత్ బ్యాగులు వస్తున్నాయి కదండి, దాంతో అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ కవర్ని ఇలా పట్టుకుంటాం కదండి, అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకున్నాక వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి, ఇంకొక సైడ్ అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ని ఇలా రెండుగా మలుచుకున్నాక కింది వైపు నుంచి కూడా ఇలా రెండుగా మలుచుకున్నాం అనుకోండి, మనకి 4 మడతలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం మనము గ్లూ గమ్ముతో కానీ పిన్ పంచుతో ఇలా పిన్స్ కొట్టేశారనుకోండి, మనకి లోపటైతే 8 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయండి. దీంట్లో ప్రతిరోజు పెట్టుకునే కరెంట్ బిల్లులు కానీ లేదా గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేదా ఏటీఎం కార్డులు, ఇలా ఒకటి కాదండి, మనము ఎన్నైనా కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి పాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, ఫోన్ కానీ ఇలాంటి పేపర్స్ అనేవి తడవకుండా ఉంటాయి. ఒక హ్యాంగర్ని తీసుకొని బట్టల క్లిప్ను ఇలా కాకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మేకు కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైతే హ్యాంగర్స్ ఉంటాయో ఆ ప్లేస్లో వేసుకున్నాక మన ఇంట్లో ఉండే చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్ యొక్క మధ్యలో వేసేసుకుంటే ఎన్నైనా కూడా ఈజీగా పడతాయండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లైనా ఇలా ఒక హ్యాంగర్కి వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్కి నాడలు రానప్పుడు వాటిని కూడా ఇలా బట్టల క్లిప్ సాయంతో పెట్టేసుకోవచ్చు. అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఇలాంటి చాలా నోట్బుక్స్ మిగిలిపోయే ఉంటాయి కదా, ఈ బుక్ పైన ఉండే ఈ అట్టముక్క అనేది మందంగా ఉంటుంది కదండి, దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టముకను మనము ఎంత పొడవులో కావాలంటే అంత పొడవులో సెట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హాఫ్ మాత్రమే తీసుకొని ఇలా రౌండ్గా మలిచేసుకుంటున్నాను. మీరు దీనికి పిన్నిస్ కానీ లేదా రబ్బర్ బ్యాండ్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుందని ఇలా పిన్ పంచుతో పిన్నిస్ వేసేసానండి. దీనికి మన ఇంట్లో ఉండే ఎన్ని రకాల బ్యాంగిల్స్నైనా సరేనండి, ఈ అట్టముక్కకు వేసామనుకోండి, ప్రతిరోజు వేసుకునే బ్యాంగిల్స్ని అయితే ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని లేకుండా ఇలా కార్డ్బోర్డ్కి వేసేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. మనకి తీయడానికి కానీ మళ్ళీ అందులో నుంచి తీసుకొని వేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. పిల్లలే కానీ మనం కానీ ఎన్ని బ్యాంగిల్స్నైనా ఇలా అట్టముక్కకు వేసుకుంటే చాలా నీట్గా అందంగా కనబడుతుంది. రసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి. మరొక యూస్ఫుల్ టిప్, స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందని మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి.
విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.